నమో శ్రీనివాసాయ నమః. నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి. ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ స్త్రీ అయినా సరే నిన్ను నమ్మిన వారిని మోసం చేసి వేరే వారి ఆకర్షణలో పడి వెళ్లిపోయి నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న వారిని వెన్నుపోటు పొడిస్తే మాత్రం అలాంటి కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు. ఈ రోజు నువ్వు వాళ్లను వెన్నుపోటు పొడిస్తే రేపు నువ్వు నమ్మి వెళ్లిన వాళ్ళు నిన్ను వెన్నుపోటు పొడుస్తారు. జాగ్రత్త. పైనుండి దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. వారు చేసుకున్న కర్మ వాళ్ళకే తిప్పి కొడుతూ ఉంటాడు. జాగ్రత్త. ఈ ఆడపిల్ల గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే, నీ తల్లిదండ్రులు నిన్ను నమ్మి చదువు నిమిత్తం లేదా ఉద్యోగం నిమిత్తం నిన్ను బయటకు పంపించారు అంటే వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చెయ్యకూడదు. కాదని వారికి నమ్మక ద్రోహం చేసి పరాయి మగాడిని నమ్మితే మాత్రం వాడు మాత్రం నిన్ను పూర్తిగా నమ్మలేడు. ఎందుకంటే కని పెంచిన తల్లిదండ్రులనే మోసం చేసింది, తినను నమ్మితే నన్ను ఎప్పటికైనా మోసం చేస్తుంది అని అవసరానికి వాడేసుకొని వదిలేస్తాడు. జాగ్రత్త. ఈ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటేనే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమించడం తప్పు కాదు. ప్రేమిస్తే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చెయ్యండి. అంతేకాని ఆగో పెళ్లి చేసుకుంటాం కదా అని అక్రమ సంబంధంలోకి వెళితే మాత్రం మీకు విలువ గౌరవం తగ్గిపోతుంది. పెళ్ళైన తరువాత భర్తతో చేస్తే అది పవిత్ర బంధం అవుతుంది. పెళ్లి కాకముందు ప్రేమికుడితో చేసిన అది అక్రమ సంబంధమే అవుతుంది. ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల జీవితాలే తారుమారవుతాయి. గుర్తుంచుకోండి. ఈ రాశివారు ఇప్పటి వరకు భరించిన అవమానాలు, ఎవ్వరికీ చెప్పుకోలేని కన్నీళ్లు, ఈ మంచితనాన్ని శాతకానితనంగా భావించిన మనుషులు, మీరు నమ్మిన వారే మిమ్మల్ని చేసిన మోసాలు, వీటన్నిటికీ ఆ భగవంతుడే ముగింపుని ఇవ్వబోతున్నారు. ఈ జీవితంలో అద్భుతాలు జరగడం మొదలవుతాయి. చెడు వ్యసనాలు, చెడు సావాసాలు మానేయండి. తో ఉన్న స్త్రీ తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి మీకు బాధ కలిగించినా అది మీకు మంచే జరుగుతుంది. మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు బలహీనులు కాదు, చాలా బలవంతులు. మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. భగవంతుడు మీ ప్రార్థనను వినే సమయం ఇదే. స్వయంగా ఆ భగవంతుడే మీకు మౌనంగా సహాయం చేస్తారు. ఈ జీవితంలో అనవసరమైన వ్యక్తులు దూరం అవుతారు. మీకు అవసరమైన ఆశీర్వాదాలు దగ్గరవుతాయి. ఇప్పటి వరకు ఇతరుల మనసు నొప్పించకూడదని మీ కోరికలన్నిటినీ త్యాగాలు చేశారు. మీదట మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది రెండు మార్గాలు చూపిస్తుంది. ఒకటి మంచి మార్గం, రెండవది చెడు మార్గం. మంచి మార్గం వైపు అడుగులు వేస్తే అదృష్టవంతులు అవుతారు. మొదట్లో కష్టంగా ఉన్న శాశ్వతమైన ఆనందాన్ని, అదృష్టాన్ని కలిగిస్తుంది. చెడుకి ఆకర్షితులై చెడ్డ మార్గంలోకి వెళితే మాత్రం మీ పతనానికి కారణం అదే అవుతుంది. అదృష్టవంతులు కావాలా, దురదృష్టవంతులు కావాలా అన్నది మన చేతుల్లో, చేతల్లోనే ఉంటుంది. మంచి చెడు తెలిసిన మనమే చెడు వైపుకు ఆకర్షితులైతే భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు. ఈ వారంలో ఒక సంఘటన జరుగుతుంది. దాని వల్ల మీ తలరాతే మారుతుంది. తలరాత మారడానికి ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ స్త్రీ కొత్త వ్యక్తి కాదు, ఇప్పటికే మీ జీవితంలో ఉన్న వ్యక్తి. ఇక మీదట మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీ వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, మీ మేలు కోరేవారెవరు, మీ కీడు కోరేవారెవరో తెలుసుకోవలసిన సమయం ఇదే. మీదట మీకు 180% మంచే జరగబోతుంది. ఈ సంవత్సరంలో మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. మీ మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు కలలో కూడా ఊహించి ఉండరు మీ జీవితంలోకి ఇంత సంతోషం, ఆనందం వస్తుందని. మీరెవ్వరినీ మోసం చెయ్యలేదు, కావాలని ఎవ్వరినీ బాధ పెట్టలేదు. అందుకే
అందుకే మీకు రాబోయే ఫలితాలు కూడా చాలా మంచి ఫలితాలే రాబోతున్నాయి. కానీ దానికి ముందు గడ్డు పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు, భయపడకండి. స్త్రీ వల్ల మీరు చేసిన తప్పులు పొరపాట్లు తెలుసుకొని విజయం వైపు అడుగులు వేసే సమయం. మన శ్రీ శ్రీనివాస ఛానల్ని ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. నమో వెంకటేశాయ నమః.